హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే స్టూడియో. ఈ రోజుల్లో మగవారిలో ప్రధానంగా వెంటాడుతున్న సమస్య బట్టతల. ఈ బట్టతల సమస్యను అయితే పోగొట్టుకోవడానికి మార్కెట్లో అయితే చాలా రకాల మెడిసిన్స్ కానీ నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా. ఇవన్నీ వాడినాక కూడా సరైన రిజల్ట్ రాక చాలామంది అయితే బాల్నెస్ సమస్యతో బాధపడుతున్నారు. మీ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక గంటలో మీ బట్టతల సమస్యను దూరం చేస్తాం. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? దాన్నే నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటారండి. అసలు ఈ నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక్క గంటలో మారుస్తాయింది అని ఆలోచిస్తున్నారా? నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఏంటంటే మనకు దగ్గరున్న ఒక ప్యాచ్, అంటే రెడీ అయిన మన దగ్గర ఒక హ్యూమన్ హెయిర్తో ఒక ప్యాచ్ ఉంటుంది. ఆ ప్యాచ్ని పెట్టి బాల్నెస్ని కవర్ చేయడాన్ని నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటారు. ఆ పేరులోనే ఉందండి, నాన్ సర్జికల్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి సర్జికల్ వాడకుండా ఒక గంటలో మీరు అనుకున్న రిజల్ట్స్ని పొందడాన్ని నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటారు. అసలు ఈ నాన్ సర్జికల్ రిప్లేస్మెంట్లో ఎన్ని రకాల ప్రాసెస్లు ఉంటాయి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బాండింగ్ అనమాట. బాండింగ్ అంటే ఏంటంటే క్లయింట్కి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పల్చగా ఉన్న హెయిర్ని మనం ట్రిమ్ చేసేసి గ్లూ అండ్ టేప్ పెట్టేసి మనం ప్యాచ్ ఫిక్స్ చేస్తాం. ఇది చేసుకుంటే ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ అంటే 25 to 30 days మధ్యలో సర్వీస్కి రావాల్సి ఉంటుంది. దీన్ని మనం బాండింగ్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి టేపింగ్. టేపింగ్ అంటే ఏంటంటే చుట్టూ ఉన్న పల్చ హెయిర్ని ట్రిమ్ చేసేసి నెక్స్ట్ టేప్ ఒకటి, అందులో మనం గమ్ ఒకటి యూజ్ చేస్తాం, టేప్ ఒకటి యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఓన్లీ టేప్ ఒకటే యూజ్ చేస్తాం అనమాట. ఈ టేప్ పెట్టేసి మనం ఫిక్స్ చేయడాన్ని టేపింగ్ ప్రాసెస్ అంటాము. దీనికి సర్వీస్ ఎలా ఉంటుందంటే ఒక 2 to 3 monthsకి ఒకసారి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. మీరే ఇంట్లో హోమ్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే రెగ్యులర్గా 1 monthకి ఒకసారి రాలేని వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి క్లిప్పింగ్ అనమాట. క్లిప్పింగ్ అంటే ఏంటంటే ఉన్న హెయిర్ మీదనే, ఎలాంటి హెయిర్ రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. ఈజీగా మనం క్యాప్ ఎలా పెట్టుకుంటాం, ఈజీగా ఒక 5 minutesలో పెట్టుకొని తీసుకునేలాగా క్యాప్ లాగా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచెస్ అండి. సైడ్స్కి క్లిప్స్ వస్తుంది, మీకు బ్యాక్ క్లిప్ వస్తుంది, ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి టేప్ పెట్టుకోవాలి. దీనికి కూడా సర్వీస్ ఎలా ఉంటుందంటే ఒక 2 to 3 monthsకి ఒకసారి వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వీవింగ్ అనమాట. వీవింగ్ అంటే ఏంటంటే చుట్టూ ఉన్న హెయిర్ని ఫస్ట్ మనం థ్రెడ్తో అల్లుతాము. అల్లిన తర్వాత ప్యాచ్ పెట్టేసి ఆ ఒరిజినల్ హెయిర్ని ప్యాచ్ హెయిర్ని కలిపి స్టిచ్ చేస్తాము. దీనికి కూడా సర్వీస్ ఎలా ఉంటుందంటే ఒకసారి ప్యాచ్ ఫిక్స్ చేసుకుంటే మీకు 3 months వరకు సర్వీస్కి రానవసరం లేదు. ఎవ్రీ ప్యాచ్ పెట్టుకున్నాక 3 monthsకి ఒకసారి వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. ఇవండి నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో ఉన్న 4 types ఆఫ్ మెథడ్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లయింట్ చూసారు కదా, తన పేరు వచ్చేసి శివరామ్ అండి. తను వరంగల్ నుంచి మన స్టూడియోకి మన వీడియోస్ చూసి రావడం జరిగింది. తను ఈ 4 ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను చూస్ చేసుకున్న ప్రాసెస్ వచ్చేసి బాండింగ్ అనమాట. క్లియర్గా చూద్దాం. చూసారు కదండి, కంప్లీట్ అయితే తన బాండింగ్ ప్రాసెస్ అంతా తన ఫేస్కి తగ్గట్టుగా టెక్నీషియన్ అయితే హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. ఒకసారి ఇందాకటి లుక్కి ఇప్పటి లుక్కి మీరే చూసారు కదా ఎంత డిఫరెంట్ ఉందో. తను ఒక 5 years కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చూడండి, తన ఒరిజినల్ హెయిర్తో పాటు ప్యాచ్ హెయిర్ అనేది ఎంత మంచిగా మ్యాచ్ అయిపోయిందో. తనైతే ఏ హెయిర్ స్టైల్ అయితే చూస్ చేసుకున్నాడో టెక్నీషియన్ సేమ్ అదే విధంగా హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. ఇదండి నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటే. ప్యాచెస్ కూడా హ్యూమన్ ఒరిజినల్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచెస్ అండి. ఈ ప్యాచెస్ వాడడం వల్ల
కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్. ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఆర్కే స్టూడియో బ్రాంచ్కి విజిట్ అయ్యి మీరు డెమో పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.